లేత మనసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్కూళ్లలో టీచర్ల తీరుతో పసి మనసులు నొచ్చుకుంటున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. అవమానాలు భరించలేకపోతున్నాయి. చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు విద్యార్థులు. చావును బలవంతంగా ఆహ్వానిస్తున్న వాళ్లలో స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ విద్యార్థుల వరకు ఉంటున్నారు. గడిచిన 20 ఏళ్లలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో టీచర్లు, లెక్చరర్ల వేధింపులు, స్కూలు, కాలేజ్ యాజమాన్యాల బెదిరింపుల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలే అధికం. కొన్ని సందర్భాల్లో టీచర్లు ఇచ్చే పనిష్మెంట్లు తట్టుకోలేక అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు పసివాళ్లు. గడిచిన 2 దశాబ్దాల్లో వేధింపులు, పనిష్మెంట్ల వల్ల లక్షల్లో విద్యార్థులు చనిపోయారు. కానీ మన వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు. పిల్లల ఆత్మహత్యలు అంతకంతకు పెరిగిపోతున్నా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మాత్రం జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 10 ఏళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు 70% పెరిగాయి. ముఖ్యంగా విద్యార్థినుల్లో ఆత్మహత్యలు 73% పెరగ్గా బాలుర్లో ఆత్మహత్యలు 73% పెరిగాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన 2 సంఘటనలు మన స్కూళ్లు, కాలేజీల్లో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. విద్యార్థులపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ 2 సంఘటనల్లో ఒక విద్యార్థి ఆత్మహత్యలకు పాల్పడగా మరో విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న శౌర్య పాటిల్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 16 ఏళ్ల శౌర్య పాటిల్ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. 2వ తరగతి సెయింట్ కొలంబస్ స్కూల్లో చదువుతున్నాడు శౌర్య పాటిల్. అయితే ఇటీవల అతన్ని టీచర్లు టార్గెట్ చేశారు. ఏదో ఒక కారణంతో వేధించడం ప్రారంభించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 ఉపాధ్యాయులు శౌర్య వెంటపడి వేధించారు. ముఖ్యంగా గత 4 నెలల్లో ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల్ని స్కూల్కు పిలిపించేవాళ్ళు. శౌర్య తీరు ఏమాత్రం బాలేదని చెప్పేవాళ్ళు. 10 రోజుల్లో స్కూల్కు సెలవులు ఇవ్వబోతున్నారు. తర్వాత అతను బోర్డ్ ఎగ్జామ్స్కు హాజరు కావాల్సింది. కానీ ఇంతలోనే స్కూల్ నుంచి తొలగిస్తామని ఓ ఉపాధ్యాయుని శౌర్యకు వార్నింగ్ ఇచ్చిందని అతని తండ్రి చెబుతున్నాడు. శౌర్య ఆత్మహత్యకు కేవలం 3 రోజుల ముందే ఈ ఘటన జరిగింది. తనను మరో స్కూల్కు మార్చమని పలుసార్లు తండ్రిని కోరాడు శౌర్య. అయితే బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక ఆ పని చేస్తానంటూ కొడుక్కి నచ్చజెబుతూ వచ్చాడు తండ్రి. స్కూల్ వార్షికోత్సవం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ శౌర్య పడిపోయాడు. దీంతో 2 ఉపాధ్యాయులు శౌర్యను తీవ్రంగా దూషించారు. బాధతో శౌర్య విలవిల్లాడుతుంటే కార్యక్రమాన్ని పాడు చేయడానికి ఉద్దేశపూర్వకంగా పడిపోయావని నిందించారు. డాన్స్ కార్యక్రమం నుంచి శౌర్యను తొలగిస్తున్నట్టు తెలిపారు ఆ 2 ఉపాధ్యాయులు. నువ్వు ఎంతైనా ఏడు, నిన్ను మాత్రం కార్యక్రమానికి తీసుకునేది లేదన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. కానీ వాళ్లను ప్రిన్సిపల్ వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శౌర్య స్కూల్ విడిచిపెట్టాక నేరుగా మెట్రో స్టేషన్కు వెళ్లి పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు శౌర్య రాసిన సూసైడ్ నోట్ చూస్తే అతను ఎంతటి మనోవేదన అనుభవించాడో అర్థమవుతుంది. సూసైడ్ నోట్ చదివిన శౌర్య తండ్రి కుప్పకూలిపోయాడు. కళ్ళెదుటే ఘోరంగా జరుగుతున్న కొడుకును కాపాడుకోలేకపోయినా బాధతో కన్నీళ్లు పెడుతున్నాడు. టీచర్లు, స్కూల్ యాజమాన్యం కక్షగట్టినట్టు ప్రవర్తించి తమ కొడుకును పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్ వ్యవహారంలో 4 టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వాళ్లపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 4 ఉపాధ్యాయులు అధికారులకు అందుబాటులో ఉండాలని, అనుమతి లేనిదే స్కూల్కు వెళ్లడం గానీ, విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందితో సంప్రదింపులు జరపడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
तुम्हारे बच्चे लेट आए, इसके लिए हम लोग शासन उठा बैठा किया गया बैग टंगवा के। अभी मेरी लड़की तो नहीं बताई, लेकिन जो बोले बच्चे कोई 100, कोई 50, कोई 60 ऐसे किए। तो बोले मेरी लड़की जितने बात सब लोग किए मम्मी, उतना पर मैं भी किया, वो टंगवा मैं भी किया। और उधर से आई तो मेरी लड़की का मेरे लड़की जब आई उधर से तो शाम को 5 बजे बोली मम्मी ये मेरे को कमर इधर दुख रहा है। तो मैं बोली कि इधर, बोली इधर का दुख रहा है। तो बोली कि गिरी पड़ी, बोली गिरा नहीं है, मेरे को मीस उठा बैठी कराई बैग टंगवा। मैं बोली कि तो बोली इधर से जाते जाते थोड़ा मेरे को लेट, बच्चे चाहे 2 मिनट हो चाहे 3 मिनट, ऐसे ज्यादा तो लेट फास्ट नहीं होएगा, इतना ही लेट हुआ, इसके लिए मेरे को उठा बैठी कराई। तब से मेरी लड़की का प्रॉब्लम बढ़ते वो लड़की स्कूल में 10 मिनट लेट आई, इसीलिए स्कूल के टीचर ने जितने बच्चे लेट आए 10 मिनट उनको उठ बैठक की पनिशमेंट दिया था। और वो उठ बैठक की पनिशमेंट के बाद वो लड़की जब घर पे गई तो उसको कुछ तकलीफ होने लग गई, पैर में सूजन वगैरह आ गई, से उसकी माँ ने बताया। उसको बाद में फिर उसकी माँ ने हॉस्पिटल में एडमिट किया था और फिर दवा उपचार किए थे, ट्रीटमेंट किए। और 1995 నుంచి 2025 మధ్య కాలంలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2021లో అత్యధికంగా 13,089 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రోజుకు 35 మంది బలవంతపు మరణాలను ఆశ్రయించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ది 2వ స్థానం కాగా తమిళనాడుది 3వ స్థానం, కర్ణాటక 4, ఒడిశా 5వ స్థానంలో ఉన్నాయి. విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. కరోనా వల్ల చాలామంది విద్యార్థులు తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు తారుమారయ్యాయి. ఆ ప్రభావం కూడా పిల్లలపై పడింది. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, స్కూల్లో ఒత్తిడి ఒకేసారి పడడంతో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు కొందరు నిపుణులు.